మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులోని పలు బిర్యానీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు వ్యాప్తంగా 10 టీంలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు హోటల్లో రోజులు తరబడి ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుంటూరు లక్ష్మీపురం ఎంతో పేరున్న బిస్మిల్లా హోటల్లో కూడా నిల్వ ఉంచిన మాంసాన్ని సీజ్ చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు ఏ హోటల్స్ ని సీజ్ చేశారు? ఇప్పటి వరకు ఎంత మాంసాన్ని సీజ్ చేశారు? ఏ హోటల్స్ పై తనిఖీలు నిర్వహించారు అధికారులు? గుంటూరు నగరంలో ఆకస్మికంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బిస్మిల్లా హోటల్లో 50 కేజీలు చికెన్ మరియు మటన్, ఫిష్ మాంసాహారం ఎప్పటి నుంచో అధిక మొత్తంలో ఫ్రిడ్జ్ల్లో నిల్వ ఉంచడం జరిగినది. దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్టులకు పంపించి వారిపైన కేసులు నమోదు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ చాలా రోజుల తర్వాత గుంటూరు నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం చాలా రోజుల తర్వాత మొదలు 10 టీములుగా మొదలు పెట్టారు. విపరీతంగా పెరిగిపోయిన హోటల్స్, రెస్టారెంట్లు, రోడ్డు సైడ్ ఫుడ్ నిల్వలు ఉంచి ప్రజలను ఇబ్బంది పెట్టే క్రమంలో వీరు ఈ రోజు నిద్రలేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి నుంచో కూడా కొన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఫిర్యాదులు అందినప్పటికీ ఈ రోజు 10 టీములుగా బయలుదేరి మొత్తం హోటల్స్ లో బిస్మిల్లా హోటల్ ఒకటి తనిఖీలు చేపట్టిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు వైపుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. పావని, అంటే అసలు ప్రజలు ఏమంటున్నారు? ఇటువంటి నిలువ అయిన మాంసాన్ని వాళ్ళు తింటున్నారు కాబట్టి న్యూస్ చూశాక వాళ్ళు ఏమంటున్నారు? ఇది కొత్తేమి కాదు. గుంటూరు నగరంలో ఉన్న రెస్టారెంట్ లో నిల్వ ఉంచటం పరిపాటిగా జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నామమాత్రానికే తనిఖీలు నిర్వహించటం, ఏదో ప్రజలు మభ్య పెడతానికి అధికారులు ఎప్పుడో ఒకసారి అట్లా తనిఖీ చేసినట్టు నిర్వహించి వెళ్లిపోవటం ఇట్లా జరుగుతుందే కానీ సరైన అధికారులు దీనిపై గట్టిగా చర్యలు తీసుకొని ఇటువంటి నిల్వలు లేకుండా మాంసాన్ని ఉంచాలి. ఇట్లా నిల్వలు ఉంచిన మాంసం తింటుండటం వల్ల డయేరియా ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి, ఇవి తెలియక ప్రజలు తిని ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా మంది అనుకోవటం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పుడైనా సరే ఈ రోజుతో ఆపకుండా, ఇప్పటితో ఆపకుండా రెగ్యులర్ గా గుంటూరు నగరంలో పలు రెస్టారెంట్లు, హోటల్స్ అన్ని కూడా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. పావని, హోటల్స్ యజమానులకు ఏం చెప్తున్నారు అధికారులు? ఎప్పటికప్పుడు వీరు ఫ్రెష్ గా తెచ్చుకొని ప్రజలకి పెట్టాలి. అయితే ఈ కెమికల్స్ కూడా కల్తీ కెమికల్స్ ఉండటం, వాటిలో కలిపే లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ కూడా బ్యాచ్ నెంబర్ కోడింగ్ చూసుకున్నారు. ఆ బ్యాచ్ నెంబర్ కోడింగ్ కూడా ఎక్స్పైరీ డేట్ తో ఉన్నాయి. ఈ కలర్స్ ఎక్కువ మోతాదులో కలపకూడదు, అయినప్పటికీ కలుపుతున్నారు. ఇటువంటి గతంలో హెచ్చరించినప్పటికీ కూడా మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి అధికారులు వారిని వాదించడం జరిగినది. ఇది కొత్త ఏమి కాదు, మీకు గతంలో కూడా చేశారు. 6 నెలల క్రితం ఇట్లా ఒక రెస్టారెంట్ తనిఖీలు చేసినప్పుడు వచ్చి చూసిన ఇవి అన్ని కూడా అప్పుడు కొంత అడావుడు చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఒక 10 టీములుగా రావడం జరిగింది. పావని, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel